మీరందరూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు మీకోసం ప్రాణాలు ఇస్తున్నా. అక్కడ మీరేమో అడ్డమైన పనులు బాధ్యత కదా. ఈ వీడియో ఏంటంటే మనం వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందనమాట. మొరార్జీ దేశాయ్ మన ఫార్మర్ జరిగింది ఏదో తెలుసుకుంటాం. మీ వెనకుంది ఎవరు? Morarji Desai, former Prime Minister of India, received the highest civilian award of Pakistan, the Nishan-e-Pakistan, on May 19, 1990. అని చెప్పేసి 19th మే అంటే రేపు రాబోతుంది మొన్నాడు. సో కాబట్టి అది కరెక్టా కాదా ఈ మెసేజ్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేశాం. గూగుల్ మర్చిపోదుగా. మరి పాకిస్తాన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు మొరార్జీ దేశాయి వచ్చిందా లేదా అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే అది కరెక్టే, వికీపీడియాలో కూడా ఉందన్నమాట. సో మన భారతదేశం ఆల్రెడీ 2-3 సార్లు అప్పటికే యుద్ధం చేసింది. కానీ ఈయన మొరార్జీ దేశాయ్ గారు వెళ్ళి అక్కడ అవార్డు తీసుకోవడం జరిగింది. మనకేమన్నా మెంటలా లేకపోతే మన దేశంలో లేని అవార్డ్స్ ఈయనకు మళ్ళీ భారతరత్న కూడా వచ్చింది తర్వాత. సో ఈ విధంగా పరాయివాడి పంచన చేరి మన దేశం వాళ్ళ అవార్డు మనకు అవసరమా? చాలామంది సుభాష్ చంద్రబోస్ గారు ఐఏఎస్ అయిన తర్వాత కూడా స్వాతంత్రోద్యమం కోసం ఆ ఐఏఎస్ని త్యాగం చేశారు ఆయన. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది చాలా త్యాగాలు చేసేసారు. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, హెడ్గేవార్ కానీ, సో వీళ్ళందరూ ప్రాణత్యాగాలకే సిద్ధపడ్డ వాళ్ళు. సో కాబట్టి అట్లాంటి టైంలో అవన్నీ వదిలేసి ఒక శత్రుదేశం మన మీద యుద్ధం చేసి బాంబులు వేస్తామని బెదిరించే దేశాన్ని కూడా కాదనకుండా వాళ్ళ అవార్డు తీసుకోవడానికి మనకు ఎలా మనసు వస్తుంది? మనం దేశద్రోహులమా దేశభక్తులమా? మనం ఈ దేశ ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము? దయచేసి మెసేజ్ నచ్చితే ఫార్వర్డ్ చేయండి. దయచేసి మన దేశం మీద జరుగుతున్నటువంటి కుట్రల్ని మనం అప్పుడప్పుడు బయట పెడుతూ రాబోయే తరాలకు చెప్పుకుందాం. ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి సాహసం చేయకుండా, ఇలాంటి వాళ్లకు ఇప్పుడు ద్రోహం చేయాలనుకున్న వాడికి ఏ విధమైన ఆలోచన అయినా పుట్టచ్చు అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ డాష్ అండ్ డాష్ వార్ అంటాం కదా. సో అవకాశం వచ్చినప్పుడు గోతికాడ్ నక్కల్లా ఎదురు చూసేటువంటి చాలామందికి ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి గ్యారంటీగా. సో కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రవర్తన ఏంటనేది తెలుసుకోవాలన్నమాట. సో గూగుల్ మనకి చాలా హెల్ప్ చేసిందనమాట ఈ టైంలో. ఈయన ఏమేం చేశాడనేటువంటిది ఈ మెసేజ్లో కొంచెం మీరు పాజ్ చేసి చదువుకోవచ్చు. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే, సో ఎంతమంది కుట్రలు చేయకపోతే మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 560 సంస్థానాలు విలీనం కాకుండా ఉండిపోతాయి. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే మన దేశం పరిస్థితి ఏమయ్యేది ఒకసారి మనం ఆలోచిస్తే ఈ కుట్రలన్నీ కూడా మనకు అవగతమవుతాయి. పెద్దగా ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు గాంధీ గారు ఏం చేశారు? అప్పుడు